గంజాయి విక్రయిస్తున్న 11 మందిని కడప ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి గంజాయి, ఆటో, 6 బైకులు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారందరూ 25 లోపు వారేనని పోలీసులు వెల్లడించారు. చింతకొమ్మదిన్నె మండలం ఇందిరానగర్లో ఈ 2 ముఠాలను గంజాయి విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రధాన నిందితుడు బద్వేలుకు చెందిన వ్యక్తిగా గుర్తించామని, ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులే లక్ష్యంగా గంజాయిని విక్రయిస్తున్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. చెరువు వద్ద 6 పర్సన్స్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 6 మంది ఎవరంటే 2 వ్యక్తులు కవ్వాజీ పవన్ కుమార్ అలియాస్ నాని, మత్తెల వెంకటరమణ. వీళ్ళిద్దరూ కూడా మిగిలిన 4గురికి సప్లై చేస్తూ ఉన్నారు సరుకు. ఈ 4గురు ఎవరంటే వాళ్ళంతా కూడా కన్జ్యూమర్స్కి అమ్మడానికి ఇతని దగ్గర నుంచి కొంత మొత్తంతో కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ నాని, మత్తెల వెంకటరమణ వీళ్ళిద్దరూ కూడా బద్వేలు ఏరియా నుంచి ఒక వ్యక్తి వద్ద ఈ సరుకు తీసుకొని రావడం జరుగుతుంది. మొత్తం ఎక్కడెక్కడ స్టూడెంట్స్ కాలేజెస్ ఉన్నాయో వాళ్ళందరికీ స్టూడెంట్స్కు అధిక ధరలు కమ్మి ఎక్కువ మొత్తాన్ని లాభాలు పొందడం కోసం ఇవి పనిచేస్తున్నారు. అంటే ఈ 6 మందిలో కూడా 4గురికి ఫాదర్ లేడు, చిన్నప్పుడే చనిపోవడం జరిగింది. ఈ 2 కేసుల్లో మనకు మొత్తం ముద్దాయిలు 14 మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు 11 మందిని అరెస్ట్ చేశాం. ఈరోజు రిమాండ్ పెడుతూ ఉన్నాం. స్టూడెంట్స్కు దాదాపుగా 100 గ్రాముల ప్యాకెట్ 5,000 రూపాయలకు అమ్ముతారు. 10 గ్రామ్స్ ఉన్నటువంటి 500కి అమ్ముతారు.